मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। ईडी के चार्जशीट में कांग्रेस सुप्रीमो सोनिया गांधी और कांग्रेस के रहनुमा राहुल गांधी के नाम शामिल किए जाने पर कांग्रेस हलकों में ज़बरदस्त बरहमी साफ देखी जा रही है। मुल्क के गोशे गोशे में बीजेपी हुकूमत और ईडी के खिलाफ मुजाहरे किए जा रहे हैं। उसी के पेश नज़र आज एक पुरअमन एहतजाजी मुजाहरा किया गया, जिसमें कांग्रेस कायदी ने मरकजी हुकूमत को सख्त तनकीद का निशाना बनाया। मुजाहिरीन ने इल्ज़ाम आयद किया कि वज़ीर आज़म नरेंद्र मोदी और वज़ीर दाखिला अमित शाह जानबूझकर सियासी इंतकाम के तौर पर राहुल गांधी पर झूठे और गैर कानूनी मुकदमात कर रहे हैं। उनका कहना था कि जब गुजरात में राहुल गांधी को ज़बरदस्त अवामी पजीराई हासिल हो रही है तो मौजूदा हुकूमत बर्दाश्त नहीं कर पा रही है। एहतजाज में शामिल कांग्रेस कायदी ने यह भी कहा कि BC डिक्लेरेशन करने की हिम्मत न रखने वाले आज राहुल गांधी से खाइफ है। अगर अपोजिशन में रहते हुए ही इतना खौफ है तो जब कांग्रेस दोबारा इख्तिदार में आएगी तो मुखालिफिन का क्या होगा। मुजाहरे में शिरकत करने वालों में तोमो शरत रेड्डी, टाउन यूथ सदर तलारी नवीन, मीर नज़ीर अली डब्बू, शेख कलीम मराठी सदर, जी रामलू, भूमेश किशोर अकलती सदर कलीम, ST सेल के साई कृष्णा, हेमंत सलीम, इमरान नवीन के अलावा दिगर मौजूद थे। अमित शाह, मोदी, मोदी, अमित शाह, अमित शाह। మన దేశ అగ్రనేత రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీపై నేషనల్ హెరాల్డ్ దినపత్రిక మనీ లాండరింగ్ కింద కేవలం కక్షపూరితంగా ఈ రోజు అమిత్ షా తన రాజ్యాన్ని నడుపుతున్నట్టు వీళ్ళు ఏదైతే ప్రతిపక్షంలో ఉండి మీకు భయపడుతున్నారు కాబట్టి భయపడుతూ ఈ రోజు మీ అధికారం ఉంది కాబట్టి మీరు ఈ రోజు చార్జ్ షీట్ లో కేసులు వేసి భయపడుతున్నారు। కానీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి కుటుంబం ఈ దేశం కోసం రక్తాన్ని చిందించి ఈ దేశ ప్రతిష్టను బాగుపరుస్తూ ఈ దేశంలో ప్రతి పౌరునికి మేమున్నాము, ప్రతి మతానికి అండగా ఉంటూ ముందుకు నడుపుతా ఉంటే కేవలం మీరు భయపడి గుజరాత్ లో ప్రజలంతా ఏకమవుతున్నారు కాబట్టి ఈ రోజు ఏదో విధంగా భయపెట్టి ఈ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ పైన చార్జ్ షీట్ లో మీరు పేరు నమోదు చేసినారు। మీ తరం కాదని నేను అడుగుతున్నా। గతంలో చరిత్రలో కూడా ఎందరో మందిని మన రావణాసుడు లాంటి వాడు ఈ రాముడి రాజ్యంలో ఎంతో రావణాసుడు ఇక్కడ వచ్చి ఎన్నో ఇబ్బందులు పెడితే ఆ రోజు ఆయన తలలు 10 తలలు పగిలిపోయినట్టు నీకు కూడా ఏదో రోజు దేశ ప్రజలు పగలగొట్టే దినం వస్తుంది। అమిత్ షా, మోడీ నువ్వు జాగ్రత్త బిడ్డ, నువ్వు రాహుల్ గాంధీకి భయపెట్టాలనుకుంటున్నావు కానీ భయపడడు। ఎందుకంటే ఈ దేశం ఈ రాష్ట్రం ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ కుటుంబం వెనుక ఉంటారు కాబట్టి నీ చాటాకు చప్పులకు నువ్వు వేసే కేసులకు మేము భయపడం, పోరాడుతూనే ఉంటాం। ఎందుకంటే మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మేము నీతి నిజాయితీతోటి మా రాహుల్ గాంధీ ముందుకు వెళ్తున్నాడు। నువ్వు భయపట్టే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవడు భయపడాడు। రాహుల్ గాంధీ ఏంటి కవి మీరు పీకలేరని నేను ఈ సభ ఇక్కడ తెలియజేస్తున్నా। జై రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం।